నాయకుడిగా అందరిలో కలిసేటువంటి వ్యక్తిగా కష్టాలున్నప్పుడు ఆ కష్టాలను ఛేదించే నాయకుడిగా కూడా గుర్తింపు వచ్చింది. మరి 2004 నుంచి 14 వరకు కూడా కాంగ్రెస్ పార్టీని అప్రతిహతంగా నడిపించడంలో గతంలో అంతకుముందు అధికారం రాకముందు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా ఉండి పోరాటం చేసి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కూడా వారి యొక్క పాత్ర కీలకము. ఈరోజు వారు మరణించడం అనేది మా అందరికీ కూడా చాలా బాధను కలిగించింది. అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆ స్థాయిలో ఎదిగి ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా మచ్చలేని నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి మరి పెద్దలు స్వర్గీయ డిఎస్ గారు. కాబట్టి వారి యొక్క జీవితం అందరికీ కూడా స్ఫూర్తిదాయకం.